తులసిరెడ్డి గారు, మొదటగా అంటే మీ ఎక్స్పీరియన్స్తో చాలా ఎన్నికలను చూసే ఉంటారు. ప్రతి ఎన్నికల్లోనూ ఈ దొంగ ఓట్ల ఇష్యూ అనేది చాలా పెద్దగానే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది. అధికార పార్టీ దీన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికలకు ఇదే బ్రహ్మాస్త్రంగా వాడుకుని ముందుకు వెళుతుందని అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలుగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ దొంగ ఓట్లను అరికట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలి, అధికారుల నిర్లక్ష్యానికి ఏ విధంగా మిగిలిన సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది, ఏమంటారు? మీరు చెప్పినట్లు ప్రజాస్వామ్యానికి ఎన్నికలు అనేది ప్రాణవాయువు. ఆ ఎన్నికల ఓటర్ల జాబితా అనేది ప్రామాణికం. ఆ ప్రామాణికమైనటువంటి ఓటర్ల జాబితాలతో ఫెయిర్ అండ్ ఎలక్షన్ జరిగినప్పుడే ప్రజాస్వామ్యానికి సార్థకత. కాబట్టి ఇక్కడ అటువంటి ప్రామాణికమైనటువంటి ఓటర్ల జాబితానే తప్పులు దొరకగా అనేది సరే, మరి ఇప్పుడు ఎక్కువైంది. గతంలో అక్కడక్కడ ఉండేటి కానీ ఇప్పుడు అది వచ్చేసి ఇంకా బోగస్ ఓట్లతోనే గెలవాలి అనే ఒక గెలుపుకు వచ్చేసి అది ఒక ప్రధానమైనటువంటి అంశంగా అధికార పార్టీ వేరే పార్టీల ఓట్లు తీసేయడము, బోగస్ ఓట్లు ఎక్కియడము, దీంతో వచ్చేసి రేపు ఎన్నికలు గెలవాలి, దానికి తోడుగా దౌర్జన్యము, డబ్బు, ఈ యొక్క 3 ఆయుధాలతో ప్రజా మద్దతుతో గెలవాలనే ప్రయత్నం కాకుండా అధికార పార్టీ ఒకటి బోగస్ ఓట్లు, రెండవది వచ్చేసి డబ్బు, 3 దౌర్జన్యము, ఈ 3 అంశాలతో 2024 సార్వత్రిక ఎన్నికలు గెలవాలని చూస్తుంది. కాబట్టి దానికి ఈ యొక్క ప్రయత్నము ఇది మనకు వచ్చేసి ఒక్క ఓటుతో లేదా 10 ఓట్ల తేడాతో ఓడిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాబట్టి 1% ఓట్లు అయితే ఇంకా అనేకం ఉంటాయి. అలాంటిది దాదాపు 10% బోగస్ ఓట్లు, అంటే అర్హులకు ఓట్లు లేకపోవడము, అనర్హులకు ఓట్లు ఉండడము, మృతుల ఓట్లు ఉండడము, వలసపోయిన వారు ఓట్లు ఉండడము, ఒకే ఇంట్లో వచ్చేసి 10 సంఖ్యలో ఓట్లు ఉండడము, ఎప్పటికీ దాన్ని బట్టి మనకి ఇది బోగస్ ఓటు తెలుస్తా ఉంది. కాబట్టి దీన్ని సరే దాన్ని నమోదు చేసే అధికారులు వాళ్ళ తప్పు, దాంతో పాటు అధికార పార్టీ ఇది ఒక ప్రాసెస్ గా, ఇది ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో అధికార పార్టీ దానికి ఐపాక్ సిబ్బంది కానీ, మాజీ సిబ్బంది కానీ, ప్రభుత్వము, ఈ యొక్క వాలంటీర్స్, ఈ సెక్రటరీ సచివాలయ సిబ్బంది, ఇది ఒక ఆర్గనైజ్డ్ అప్రజాస్వామిక చర్యగా దీన్ని భావించాలి. ఆఖరికి సుప్రీంకోర్టులో కూడా దీనికి పిలియడం జరిగింది. కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ కేసు వేసినా కానీ మళ్ళీ తొలగించలేదు, మళ్ళీ అట్టే ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో భయమేసే పరిస్థితి వస్తుంది. అంటే 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో ప్రతి నియోజకవర్గానికి సుమారుగా రమరమి 10,000 చొప్పున 10,000 పైనే దొంగ ఓట్లు నమోదవుతున్నట్లు ఒక పక్క ప్రతిపక్ష పార్టీలు కానీ కొన్ని ప్రజా సంఘాలు కానీ సాక్ష్యాలతో పాటు చూపిస్తుంది. ఈ నేపథ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల అధికారులు కానీ, రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన సంస్థలు కానీ ఎందుకు దాని మీద చాలా ఫెయిర్గా యాక్షన్ తీసుకోవడంలో విఫలమవుతున్నాయి? దాని వెనకాల అధికార పార్టీ ప్రోద్బల్యంతోనే అధికారులు భయపడుతున్నారు అనుకోవచ్చా? తులసిరెడ్డి గారు, దీన్ని తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి. ఇది సంబంధిత ఎవరు అధికారులు ఎవరు చెప్పినా, పార్టీ వాళ్ళు, ప్రభుత్వం నుండి ఎవరు చెప్పినా చేయాల్సిన బాధ్యత ఉండే వాళ్ళు వచ్చేసి తప్పకుండా చర్య తీసుకోవాలి. వాళ్ళను సంబంధిత అధికారులు వచ్చేసి వాళ్ళను ఉద్యోగాల నుండి తొలగిస్తే తప్ప, లేకుంటే ఇది నార్మల్ అయిపోయింది, ఏముంది లేదని చెప్పేసి ఇది ఒక ఆట అయిపోయింది అనమాట. ఇది ఒక అసలు ఓటర్ల జాబితా అనేది ఒక లెక్కలేనితనం అయిపోయింది. కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితానే సక్రమంగా లేకపోతే ఇంకా ఏముంది, వచ్చేసి చనిపోయిన పేర్లు అట్టే ఒక ఉండేది ఒక 700 మంది 800 ఓట్లు ఉంటాయి. దాంట్లో 20 మంది 30 మంది చనిపోయిన వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళ పేర్లు వచ్చేసి ఆ ఊర్లో వచ్చి యథేచ్ఛగా చేసిపోతుంటాడు. ఆ ఊర్లో అధికారం ఉండే పార్టీ కానీ, దౌర్జన్యం చేసే వాళ్ళు కానీ యథేచ్ఛగా చేస్తూ ఉంటారు, దొంగ ఓట్లు ఎక్కిస్తారు. ఆ దొంగ ఓట్లు లేదని అందరికీ తెలుసు, కానీ ఓటు ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చేసి ఎవరో వేసిపోతుంటాడు వచ్చేసి. కాబట్టి ముందు ఒక ఊర్లో 600 ఓట్లు ఉండే ఊర్లో 800 ఓట్లు చేర్పిస్తే 800 ఓట్లు పోలు, 200 ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా పోలవుతాయి. ఒరిజినల్ ఓట్లు పోలవుతాయో లేవో కానీ మిగతా దొంగ ఓట్లు వచ్చేసి ఖచ్చితంగా ఎవరైతే ఎక్కించారో వాళ్ళకి 100% పడతాయి. కాబట్టి ఇది ఒక సామూహిక రిగ్గింగ్ అన్నమాట. ఇది ఓట్ల రిగ్గింగ్ కింద వస్తుంది దీనికి. కాబట్టి గెలుపుకి ఇది చాలా సులభమైనటువంటి మార్గం దొంగ ఓట్లు ఎక్కించుకోవడము. కాబట్టి ఆ ప్రయత్నం వచ్చేసి అధికార పార్టీ
ఈసారి ఎలాగో గెలవలేమని చెప్పేసి ఓటమి ఫోబియాతో ఈ యొక్క పద్ధతి ఎన్నుకున్నది. దీన్ని అన్ని విధాలుగా అడ్డుకోకుంటే మాత్రము ఎలక్షన్స్ లో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది.